నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ మాధవి గారు. ఈరోజు వారితో మాట్లాడే ఒక ఇంపార్టెంట్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ మిరాకిల్ సృష్టించేసి వాళ్ళ లైఫ్లో ఒక మంచి ప్లేస్లో పొజిషన్లో ఉన్నారు అనేసి చెప్తూ ఉంటే పిల్లలు కూడా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా బ్యాక్ బెంచ్లో ఉంటాము, మేము కూడా అలా అవుతాము, చదివితేనే క్లెవర్సా ఇది అదన్నట్టు వాళ్ళకు వాళ్ళు ఊహించేసుకుంటూ ఉంటారు. ఇంతకీ బ్యాక్ బెంచ్లో ఉన్న పిల్లలు క్లెవర్సా లేకపోతే ఫ్రంట్ బెంచ్లో ఉన్న పిల్లలు క్లెవర్సా? అసలు ఈ తెలివితేటలు అన్నవి దేని మీద ఆధారపడి ఉంటాయి? దీని గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మాధవి గారు. నమస్తే మహేశ్వరి గారు. ఎలా ఉన్నారండి? ఐఎమ్ ఫైన్ మ్యామ్, మీరు? యా, సూపర్ అండి. మాధవి గారు, ఇది నిజంగా ఇంట్రెస్టింగ్ అండ్ సిల్లీ టాపిక్ అని కూడా అనిపిస్తూ ఉంటుంది, కానీ బట్ ఇది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే అదే వాడు బ్యాక్ బెంచరా, వాడికి అంత తెలివితేటలు లేవు అని చెప్పనంగానే అక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థి ఎవరైతే ఉంటారో సడన్గా డల్ అయిపోతూ ఉంటారు. అంటే నాకు రాదేమో చదువు, నేను ఇంతేనేమో, అందుకే నేను వెనకాల కూర్చున్నానేమో అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో నిజంగా ఈ వెనకాల కూర్చున్న పిల్లలు, ఫ్రంట్ కూర్చున్న పిల్లలు, ఈ తెలివితేటలు అన్నవి ఆ కూర్చునే ప్లేస్ని బట్టి ఉంటాయంటారా? ఇది ఒక పెద్ద మిత్ అండి, టు బి ఫ్రాంక్. అసలు ఇలా ఏది ఉండదు. చిల్డ్రన్ పిల్లలే ముందా వెనకాలే వాళ్ళు డిపెండ్స్. ఎవరికైతే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందో, నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు ముందు కూర్చుంటారు అని అంటాం. ఎవరైతే అల్లరి చిల్లరగా ఉంటుంది, వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తారో వాళ్ళు వెనకాల కూర్చోబెడతారని అనుకుంటాం. బట్ ఒకసారి మీ క్లాస్ రూమ్లోకి వెళ్ళి చూస్తే హైట్ వైజ్గా కూర్చోబెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుంది? వెనకాల పిల్లలందరూ కొంచెం హైట్లో ఉన్న వాళ్ళు వెనకాల కూర్చుంటారు, పొట్టిగా ఉన్న వాళ్ళు ముందు కూర్చోబెడతారు, కనపడదు కాబట్టి. అన్నంత మాత్రాన వెనకాల బెంచెస్ అయినా ఇది మనకు అనేటప్పుడు వాళ్ళకి అలా క్రియేట్ అవుతుంది మైండ్లో. ఓకే, బ్యాక్ బెంచెస్ అంటే ఏమి రాని వాళ్ళు అని ఏమీ లేదు. పిల్లలు ఎక్కడైనా ఎవరైనా బ్యాక్ బెంచ్ అయినా ఫ్రంట్ బెంచ్ అయినా డిపెండింగ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ అండి. ఐ హ్యావ్ సీన్ చిల్డ్రన్, ఎవరు కొంత మన కాలేజ్ స్టూడెంట్సే చూసుకోండి, పిల్లల వరకు అయితే నేను తీసుకోను. ఎందుకంటే పిల్లల్లో కూడా మనం అలా డిఫరెన్షియేట్ చేయకూడదు. యాక్చువల్గా ఆ కాన్సెప్ట్ ఎప్పుడు తీసుకురాకూడదు కూడా. పిల్లల్లో అంతా ఏంటంటే హైట్ వైజే కూర్చోబెడతారు, అది ఇంపార్టెంట్. అంతేగాని నువ్వు వెనకాల కూర్చున్నావు కాబట్టి నీకు ఇది అది అని చెప్పడం, లేకపోతే మీ అబ్బాయి ఎప్పుడు పార్టిసిపేట్ చేయరు కాబట్టి వెనకాల కూర్చోపెట్టేసాం, ముందు వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. యాక్చువల్గా మీ టీచర్స్ చూస్తే బాగా డిస్టర్బ్ చేసే వాళ్ళని ముందు కూర్చోపెట్టుకుంటారు టీచర్స్. అవును, ఎందుకంటే భయం ఉంటుంది కాబట్టి, అల్లరి చేయకుండా శ్రద్ధగా విన్నా వినకపోయినా ముందు కూర్చోబెడితే వాడు నా మాట వింటాడు, నన్ను చూస్తేనే భయపడతాడని ఆలోచన టీచర్స్ కూర్చోబెట్టుకుంటారు. సో అక్కడ మీరు ఎవరు అనుకోవాలి మళ్ళీ మీరు? ఫ్రంట్ బెంచెస్ చాలా తెలివైన వాళ్ళని ఏం రీజన్ ఏం లేదు కదా అక్కడ. బట్ ఇట్ హ్యాపన్స్ ఇన్ ద కాలేజ్ అండి. కాలేజ్ ప్రాబ్లం ఏంటంటే న్యాచురల్లీ ఒక స్టేజ్ వచ్చాక ఆ సీరియస్నెస్ కొంతమందిలో ఉండకపోవచ్చు. ఎందుకంటే వన్ థింగ్, ఇంట్లో ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే చాలా స్ట్రిక్ట్గా పెంచిన ఫ్యామిలీ ఉంటుంది. చాలా పద్ధతిగా నువ్వు ఇదే సమయానికి ఇంటికి రావాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అంటే రకరకాల చాలా అంటే అందరు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు రుద్దేస్తూ ఉంటారు కనపడినప్పుడల్లా. అరే నువ్వు అలా ఎందుకున్నావు, అరే ఇక్కడ ఎందుకు కూర్చున్నావు. అలాంటప్పుడు పిల్లలకి ఏమవుతుంది, ఒక్కసారి కాలేజ్కి వెళ్ళాక ఏమవుతుందంటే ఫుల్ ఫ్రీడమ్. అప్పుడు మీకు ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాట్ ఎవర్ దే హ్యావ్ మిస్ దే స్టార్ట్ డూయింగ్ ఇట్. అలాంటప్పుడు ఏమవుతుందంటే క్లాస్ రూమ్లో వాళ్ళు డిస్టర్బెన్స్ చేసినప్పుడు రెండు ముందు కూర్చుంటే అందరిని విసిగిస్తా కొంచెం వెనకాలకి వెళ్ళని చెప్తారు. ఎందుకంటే ముందు కూర్చున్నప్పుడు డిస్టర్బెన్స్ అవుతుందని. అప్పుడు ఏమవుతారు, వెనకాలకి వెళ్ళి కూర్చునే వరకు అలా స్టార్ట్ అయింది అంతే. ఇది అదొక కాన్సెప్ట్. ఇంకోటి ఏంటంటే కొంతమందికి దే హ్యావ్ వండర్ఫుల్, అంటే కొంతమందికి ఇలా విన్న వెంటనే బ్రెయిన్కి ఎక్కేస్తుంది, వాళ్ళకి అవసరం లేదు అంతగా అంటే అక్కడే కూర్చొని కాన్సన్ట్రేట్గా వినవలసిన అవసరం కొంతమంది. గ్రాస్పింగ్ పవర్ చాలా బాగుంటుంది. అలాంటప్పుడు వాళ్ళు కూడా వెనకాలే కూర్చుంటారు. ఎందుకంటే ముందు కూర్చున్న దగ్గర నుంచి వాళ్ళకి చెప్పింది ఎలాగో మనకి అర్థమవుతుంది కదా, ఎందుకులే అన్నట్టు కొంతమంది ఫీలింగ్లో ఉంటారు. కొంతమంది హయ్యర్గా చాలా ఎక్కువగా ఆలోచించే వాళ్ళు అలా ఉంటారు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదండి, అసలు సబ్జెక్ట్ అర్థం కాదు, ముందు కూర్చొని క్వశ్చన్స్ అడతారని భయం, అడిగిపోతే మళ్ళీ అదొక గిల్టీ ఫీలింగ్, అదొక ఫీలింగ్. అలాంటి వాళ్ళని బెస్ట్ అని వెనకాల కూర్చుంటారు. అలా వచ్చిన కాన్సెప్టే తప్ప అంతేగాని బ్యాక్ బెంచెస్ కూర్చుంటేనే వాళ్ళకి ఏమి రాదని కాదు. దాంట్లో చాలా మంది ఇంటెలిజెంట్ వాళ్ళు కూడా ఉంటారు, డిపెండింగ్ అపాన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. ఫ్రెండ్స్ ఉంటారు, పక్కన ముందు కూర్చున్న దానికి వెనకాల కూర్చుంటారు. ఎందుకు నా ఎగ్జాంపుల్ తీసుకోండి, మేమందరం కాలేజ్లో వెళ్తే ముందు గర్ల్స్ కూర్చున్నప్పుడు కొంచెం ఎక్కువగా నవ్వుతా అల్లరి చేస్తా అని చెప్పేసి మమ్మల్ని అందరినీ వెనకాల కూర్చోపెట్టారు. అలాంటి అంత మాత్రం బ్యాక్ బెంచెస్ అయిపోలేదు కదా. సో డిపెండింగ్ ఎలా క్లాస్ రూమ్ సెట్టింగ్ ఎలా ఉంటుంది అంతే. ఇంకోటి ఏంటంటే ఇటు మిత్ ఏంటంటే ముందు కూర్చున్నవాడు చాలా బాగా వింటాడు కాబట్టి వాళ్ళకి కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది అండ్ దే ఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్స్ ఇన్ ద లైఫ్. వేరైతే వెనకాల కూర్చుని ఉన్నారు, వాళ్ళ లైఫ్లోనే వెనకాల పడ్డారు కాబట్టి వాళ్ళు అక్కడ కూర్చుని వాళ్ళు అక్కడే ఆగిపోతారు, ఇంక వాళ్ళు దేనికి పనికిరారు అని. బట్ మీరు ఒక్కసారి మన సర్వే చూస్తే అవును, చూస్తే క్లాస్లో టాపర్ వచ్చిన వాడికి ఎమోషనల్గా వాడు చాలా వీక్ అయిపోతూ ఉంటాడు. బికాస్ హీ నో ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్, ఇంటరాక్షన్ ఉండదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. ఓన్లీ హీ లిసన్ టు ద క్లాస్, హీ నెవర్ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్. డిస్టర్బెన్స్ అంతా భరించలేడు.
అప్పుడు ఏమవుతుంది, హీ వాంట్ ఒక్క పీస్ ఆఫ్ మైండే కావాలంటే చాలా కష్టపడడానికి, ఎక్కడైనా బై ఛాన్స్ ఏదైనా ఫెయిలియర్ అయినా అన్సక్సెస్ఫుల్ అయినా చాలా చేసుకోలేరు. బట్ వేరాస్ బ్యాక్ బెంచెస్ వాళ్ళకి ఏమవుతుందంటే దే ఆర్ వెరీ మచ్ హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది ఎదురుగుంటా. సో ఎలాంటి సిచ్యువేషన్ వాళ్ళు రెడీగా ఉంటూ ఉంటారు, అన్నిటి తెలుసుకుంటూ ఉంటారు. బికాస్ దే నో, అరే నలుగురితో మాట్లాడుకుంటే తెలిసిపోతుంది, కొంచెం జోవియల్గా ఉంటే తెలిసిపోతుంది, సంథింగ్ దే హ్యావ్ దేర్ ఓన్ చేసుకునే తత్వం ఉంటుంది. అంత మాత్రానికి దానివల్ల మీరు చూసే సక్సెస్ రేట్ చూసుకుంటే ఎవరైనా 60% వచ్చిన వాళ్ళే సక్సెస్గా కనపడుతూ ఉంటారు. ఎవరైతే 10/10 వచ్చిన వాళ్ళు, లేకపోతే క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఒక్క స్టేజ్కి వచ్చాక ఆగిపోతారు. బికాస్ అంతే వాళ్ళు స్ట్రెస్ తీసుకోలేకపోతారు. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే, బికాస్ వీళ్ళందరికీ అది అలవాటు పడిపోయింది. ఇప్పుడు టీచర్ ఎన్నిసార్లు మేము 30 సార్లు మిమ్మల్ని తిట్టినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అలవాటు అయిపోతుంది. వేరే వాళ్ళు ఒకసారి అని కూడా పట్టించుకోరు. సో వాళ్ళకి లైఫ్ గురించి అర్థమవుతుంది, ఓకే నా లైఫ్లో ఇలా ఉంటే బాగుంటాను అనుకుంటారు. సో నెవర్ కంపేర్ ద చిల్డ్రన్ హు ఆర్ ద బ్యాక్ బెంచెస్ ఆర్ చాలా డల్ అనుకోవాలి, లేకపోతే ఫ్రంట్గా కూర్చున్న వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ అని అనడానికి లేదు. అలాగే ముందు కూర్చున్న వాళ్ళు కూడా ఇంటెలిజెంట్ అనే కూడా మనం చెప్పలేం. కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఇంకా సీట్ ముందు కూర్చుంటే కొంతమందికి ఉంటుంది. ఇఫ్ యూ సీ ఇన్ ద కాలేజ్ ఆల్సో కొంతమందికి ఒకటి సెంటిమెంట్ ఉంటుంది, ఏంటో వెనకాల కూర్చుంటే అర్థం కాదు, ముందు కూర్చుంటేనే వినాలని. బట్ దాంట్లో కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా వినటానికి. ఎంత ముందు కూర్చునే వాళ్ళకి బ్రెయిన్లో ఎక్కకపోతే కష్టం. సో దిస్ ఈజ్ ఓన్లీ మెథ్. సో డిపెండింగ్ అపాన్ వేర్ ఎవర్ యు ఆర్ సిట్టింగ్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, బట్ కాన్సన్ట్రేటెడ్గా విన్నా ఏ సబ్జెక్ట్ అయినా మనకి మనం ఎంజాయ్ చేసినట్టుగా వింటే దాన్ని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసేటట్టుగా ఉంటే అంటే బ్యాక్ బెంచర్ అయినా ఒకటే, ఫ్రంట్ బెంచర్ అయినా ఒకటే. సో యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్ అంతే. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ డూ ఎనీథింగ్. అది ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఎక్కడ కూర్చున్నా ఒకటే. సో అందుకని మన అలా అంటారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా డిస్టర్బ్ చేసేవాళ్ళు, ఎవరైతే ఒబీడియంట్గా ఉండరు, ఎవరైతే క్లాస్లో ఇంట్రెస్ట్ లేకుండా వేరే వాళ్ళని విసిగిస్తూ ఉంటారో, లేకపోతే వాళ్ళ క్లాస్ని ఇంటర్ఫియర్ అయ్యి క్లాస్ని చాలా అంటే డిస్టర్బ్ చేసుకుంటా ఎన్విరాన్మెంట్ పాడు చేసే వాళ్ళందరినీ వెనకాల కూర్చోమని చెప్తారు. బట్ పిల్లలు ఎక్కడున్నా అదే చేస్తారు కదా, చేయకపోతే పిల్లలు ఎలా అవుతారు కాదు. కాబట్టి ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్లేస్మెంట్ వాళ్ళు. కొంతమందికి ఏంటంటే వెనకాల కూర్చుంటే చక్కగా కనపడుతుందని కూడా చాలా మంది కూర్చుంటుంటారు. సో అది దట్స్ థింగ్. అంటే బ్యాక్ బెంచెస్ అంటే ఏం లేదు, మనం ఆలోచించే దాన్ని బట్టే ఉంటుంది అనమాట. కంపేర్ అంటే ఇప్పుడు ఇంకొకటి పిల్లలు కూడా అరే మీ క్లాస్లో ఇప్పుడు రీసెంట్గా మార్క్స్ వచ్చాయి కదా, ఆ అమ్మాయికి చూసావా ఎన్ని మార్క్స్ వచ్చాయో, ఆ అబ్బాయికి చూసావా ఎన్ని మార్క్స్ వచ్చాయో, అలా చదవాలి, నువ్వు అసలు చదవవు, నువ్వు బుక్ పట్టవు, ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవు, అందుకే నీకు ఇలా ఉన్నాయి మార్క్స్ అని చెప్పి ఈ కంపారిజేషన్స్ అన్నవి ఎక్కువైపోతున్నాయి. పిల్లలు కూడా ఒక్కొక్కసారి ఏమైపోతారంటే అక్కడ డల్ అయిపోయి, మా అమ్మ నాన్న ఇలా అంటున్నారంటే నేను ఇంకా చదవలేనేమో, నాకు వాళ్ళు కావాల్సిన పుషప్ ఇవ్వట్లేదు అన్న థాట్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ పిల్లలు అలా ఆలోచించాలా, లేకపోతే నేను కూడా వాళ్ళతో పోటీపడి చదివితే నాకు కూడా మంచి మార్క్స్ వస్తాయని అలా తీసుకోవాలా, స్పాంటేనియస్గా తీసుకోవాలంటారా? ఇది పిల్లల మెంటాలిటీ బట్టి ఉంటుంది. కొంతమందికి మీరు కంపేర్ చేసిన వెంటనే దే విల్ టేక్ ఇట్, అబ్బా నిజంగా డాడీ మమ్మీ నేను కంపేర్ చేస్తున్నారు కదా, వాళ్ళకంటే మంచి మార్క్స్ తెచ్చుకోవాలన్న ఇంటెన్షన్తో చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది పేరెంట్స్ కొంచెం అబ్జర్వేషన్ చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేనే ఇప్పుడు ఒక ఫాదర్ ఒక పిల్లలే డాడీ మీకంటే ఆయన బాగా సంపాదిస్తూ ఉంటారు, వాళ్ళు మాకు అన్ని కావాలి ఇప్పించినప్పుడు తండ్రి ఫీల్ అవుతారు కదా. తల్లి కూడా అమ్మ ఆడు చూడు ఉద్యోగం చేస్తున్నావు ఇంట్లోనే ఉంటున్నావు అంటున్న మాట తల్లి కూడా బాధపడుతుంది కదా. లేకపోతే మమ్మీ బలానా ఆవిడ వంట చాలా సూపర్ చేస్తుంది, నీకు వంట రా, నీకు అంత రాదంటే తల్లి బాధపడుతుంది. అంటే ఎప్పుడైనా కంపారిజన్ చేసేటప్పుడు హౌ యూఆర్ టేకింగ్ అన్నది పెద్దవాళ్ళే సరిగ్గా తీసుకోవాలి అన్నప్పుడు పిల్లలు ఎలా తీసుకుంటారు? సో కంపారిజన్ ఒక తీసుకోవచ్చు, తప్పంటల్లా. అరే మీకు క్లాస్లో ఒకేసారి వింటున్నారు కదా మీరు, మీకు ఎందుకు తగ్గాయి, దాని ప్రాబ్లం ఏంటో చెప్పు, దాన్ని మనం సాల్వ్ చేద్దాం అన్నట్టుగా మాట్లాడుకోవాలి పేరెంట్స్. రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది. అంతేగాని వాడికి వస్తున్నాయి నీకు రావట్లేదు, నువ్వేం చదవట్లేదు అంటే అప్పుడు పిల్లడు ఏమవుతాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత కష్టపడితే కూడా వీళ్ళ కష్టం అర్థం కావట్లేదు కానీ నా మార్క్సే వీళ్ళకి అదైపోయిందని. ఇంకోసారి ఏమవుతుంది, ఇప్పుడు దాకా వాళ్ళిద్దరిలో మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది తెలుసా మీకు, ఆ పిల్లలు ఇద్దరు చాలా బాగుంటారు. ఎప్పుడైతే దే స్టార్ట్ కంపేరింగ్ ద చైల్డ్, వాళ్ళిద్దరిలో కనెక్షన్ తగ్గిపోతుంది. ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఎప్పుడో ఇంటికి వచ్చినప్పుడల్లా మమ్మీ డాడీ ఇదే అంటున్నారు, సో వీళ్ళు ఇంటికి తీసుకురావడం వద్దు, వాటితో మాట్లాడదు కట్. ఇప్పుడు మీరు మీ పిల్లల్ని మీరు ఏం తయారు చేస్తున్నారు ఇక్కడ, సింగిల్ చేస్తారు. ఇంకా పేరెంట్స్ కూడా తప్పని చెప్పట్లేదు, బికాస్ పేరెంట్స్ ఆల్సో లర్న్ విత్ ద చైల్డ్. వాళ్ళకి ఫస్ట్ బేబీ, వాళ్ళకి కూడా తెలియాలి. అరే మా బాధ ఉంటుంది, అరే నా కొడుకు నేను మా అమ్మాయికి మా అబ్బాయికి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాను, వాళ్ళకి ఎందుకు ఎక్కువ వస్తున్నాయి, మా పిల్లలకి ఎందుకు ఇలా వస్తున్నాయి అన్న ఫీలింగ్లో పేరెంట్స్ కూడా కొంచెం అనుకుంటారు, కాదంటారు. కానీ ఒక్కసారి పిల్లల వాళ్ళ బిహేవియర్లో కొంచెం మార్పు వస్తుంది ఇలాంటి మాట్లాడినప్పుడు, అంటే ఈ మాటలు ఆపేయాలి పేరెంట్స్. అంటే మనం అబ్జర్వ్ చేయాలి పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు,
మనం చెప్పింది వాళ్ళు కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటున్నారా, లేకపోతే అందులో ఏమన్నా వీళ్ళు బాధపడుతున్నారా, వాళ్ళు బాధపడకుండా మనం ఎలా చెప్పాలి అన్నది పేరెంట్స్ కూడా ఆలోచించాలి. చాలా ఇంపార్టెంట్. ఓకే, కంపేర్ చేయండి, మీ పిల్లడితోనే కంపేర్ చేసుకోండి. నువ్వు మన మార్క్స్ తగ్గాయి, ఈసారి కొంచెం తెచ్చుకుంటే బాగుంటుంది. మీ పిల్లాడ మీ పాప వాళ్ళకి చేసే పర్ఫార్మెన్స్తో మీ కంపారిజన్ చేసుకోండి. అప్పుడు పిల్లలకి కొంచెం ఈజీ అవుతుంది. ఓకే, నాతో నేనే కంపారిజన్ అవుతుంది కదా. మీరు ఇంకోటి నేను చాలాసార్లు చూశాను, మీరు సిబ్లింగ్స్తో ద్వారా లేకపోతే మీ రిలేటివ్స్ పిల్లలతో ద్వారా చేసినప్పుడు వెంటనే పేరెంట్స్ పిల్లలు అప్పుడు మాట్లాడరు మనతో. కొంచెం పెద్దగా అయినాక దే స్టార్ట్ టాకింగ్ అబౌట్ అస్. నేను వెళ్ళను మమ్మీ ఆ ప్లేస్కి అంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారు. ఆ రిలేషన్షిప్ కూడా పోతుంది పెద్దవాళ్ళతో మంచి పిల్లలకి. ఇప్పుడు అమ్మమ్మల ఇంటికి నానమ్మల ఇంటికి వెళ్తారు పిల్లలు, అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఇవే కంపారిజన్ స్టార్ట్ చేస్తారు. ఒకప్పుడు అమ్మమ్మలు నానమ్మలు తాతగారు ఇలాంటి మాట్లాడేవారు కారు. ఇంటికి వచ్చారా, ఇప్పుడు మన తాతగారు మా పేరెంట్స్ అన్నా ఇప్పుడు వాళ్ళకి కూడా కొంచెం ఎడ్యుకేషన్ మీద ఎక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మా పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా అన్నట్టు మాట్లాడేస్తున్నారు. కానీ ఒకప్పుడు తాతగారు అమ్మమ్మ అసలు ఏం మాట్లాడేవారు కదా. నువ్వు ఏం చదువుతున్నావు వాళ్ళు తెలియదు అసలు. నువ్వు వచ్చావా, పిండి వంటలు చేసి పెట్టావా, పెట్టడం చేసుకున్నావా, పక్క వాళ్ళతో ఉన్నారా, ఆడుకున్నావా, ఇంటికి వచ్చావా, తిన్నావా, పడుకున్నావా, కథలు చెప్పుకోవడము ఇదే ఉండేది. ఇప్పుడు అలా పిల్లలకి ఏమైపోతుందంటే కంపారిజన్ స్టార్ట్ అయ్యే వరకు అరే మమ్మీ డాడీ ఇక్కడ కంపేర్ చేస్తున్నారు, నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అక్కడ కంపేర్ చేస్తున్నారు, తాతగారు అమ్మమ్మ ఇంటికి వెళ్తూ ఇట్లా కంపేర్ చేసుకుంటున్నారని మా లైఫ్ అంతా కంపారిజన్తో స్టార్ట్ అయిపోతుంది. మేము ఎక్కడికి వెళ్ళకుండా దే ఆర్ బికమింగ్ లోన్లీ అయిపోతున్నారు. ఇప్పుడు చాలా ఇఫ్ యూ సీ ద చిల్డ్రన్ ఆల్సో దే బికమింగ్ ఎక్కువగా వాళ్ళతో వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తుంటారు, లేకపోతే పియర్తో కలిసిపోయి కొంచెం డిస్ట్రాక్షన్స్ కూడా జరుగుతున్నాయి పిల్లలకి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏం చేయాలంటే ఎలాంటి సపోర్ట్ మనం పిల్లలకి ఇవ్వాలో తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ కంపారిజన్ చేయాలి, వద్దని చెప్పాలి, అప్పుడే గ్రోత్ వస్తుంది పిల్లలు. కానీ అది హెల్తీ కంపారిజన్ ఉందా లేదా చూసుకోవాలి. ఒకసారి అడగండి, నీకు తప్పు అయితే చెప్పు, ఎందుకు ఎక్కువ వచ్చారా అని అడిగినప్పుడు నెక్స్ట్ టైం నేను వాడితో ఎక్కువ చూపిస్తా డాడీ అన్నారనుకోండి, యు ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ ఇన్పుట్. కానీ మీరు మొత్తం మీతో మాట్లాడడం మానేసి మీకు మళ్ళీ మార్క్స్ చెప్పకపోవడము, మీరు అన్నప్పుడు వల్ల బాధపడడం, ఏడుస్తున్నప్పుడు ప్లీజ్ స్టాప్ కంపేరింగ్. అది పిల్లలకి ఇప్పుడు కాదు, స్టార్ట్ స్కిల్లింగ్ అప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది పిల్లలకి. కొంతమంది పిల్లలు ఓపెన్ అవుట్ చెప్పగలరు, ఓపెన్ చెప్పలేరు. వాళ్ళు కొంచెం పెద్దగా మనకు చెప్పినప్పుడు పేరెంట్స్ హ్యాండిల్ చేసుకోలేరండి. అవును, ఎక్కడ సిచ్యువేషన్ వాళ్ళు ఒకటే అంటారు, వాళ్ళ కారణం మీరే అని చెప్తారు. నా అన్సక్సెస్ఫుల్ అవ్వడానికి, వాళ్ళు నా కెరీర్ని నేను సరిగ్గా చేసుకోలేకపోవడానికి, నా కెరీర్లో నేను ఫెయిల్ అవ్వడానికి కారణం మీరే. ఎందుకంటే మీరు చేసిన కంపారిజన్ నన్ను చాలా కన్ఫ్యూజన్లో వేసేసింది, నా మీద నమ్మకం లేకుండా చేసేసింది. నేను ఏదైతే చేస్తానో అది నాకు తెలియకుండా అయిపోయింది, నేనేం చేయలేను అన్నట్టుగా అయిపోయాను. నాకు ఏదైతే వచ్చో ఏది రాదో నాకు తెలియదు, ఏం చేస్తే కరెక్టో ఏం చేస్తే రాంగో నాకు తెలియదు. అలా నా లైఫ్ని మీరు కన్ఫ్యూజన్ స్టేజ్లో తీసుకొచ్చేసారని పిల్లలు అన్నప్పుడు ఆన్సర్ ఉండదు. పేరెంట్స్ ఏం చేస్తారు చెప్పండి, ఆ టైంలో వాళ్ళు ఏం చేయలేరు. అప్పుడు వాళ్ళ తప్పులు వాళ్ళు రియలైజ్ చేసుకుంటారు. బట్ టైమ్ ఈజ్ గాన్, బికాస్ మన లైఫ్ ఓకే ఇట్స్ ఆన్ ద వే, బట్ పిల్లలకి ఇంకా ఇప్పుడే లైఫ్ స్టార్ట్ అయింది. సో రిక్వెస్ట్ పేరెంట్స్ ఆల్సో డోంట్ కంపేర్ యువర్ చైల్డ్ విత్ అదర్ చిల్డ్రన్. అది చేసినప్పుడల్లా పిల్లల్ని మనం మన పిల్లల్ని మనం తక్కువ చేసుకున్నట్టే కదా. సీ ఎవ్రీ పేరెంట్ థింక్ దేర్ చైల్డ్ ఈజ్ యూనిక్. యా, మీ పిల్లలు యూనిక్. ఇప్పుడు ఇద్దరే సేమ్ తీసుకుంటాం, ఒక బొమ్మ తీసుకుంటారు ఇద్దరు, ఒక బొమ్మను పగలు కొడతారండి. కొంతమంది అది ఎలా తయారు చేశారని పగలు కొడతాడు, అవును ఓకే, మళ్ళీ దాన్ని కలపడు, వదిలేస్తాడు. ఇంకొక పిల్లడు దాన్ని విరగొట్టి దాన్ని మళ్ళీ కలపడానికి ప్రయత్నిస్తాడు. సో ఆలోచించండి, మీ పిల్లలు ఎలాంటి స్టేజ్లో ఉన్నారు. అంతేగాని ఎవరే వాడు విరగొట్టేశాడు, వాడు చక్కగా కలిపాడు, నువ్వు ఎందుకు చేయట్లేదు అన్నావా, వాడి పిల్లల్లో యూనిక్నెస్ని మనం పాడు చేస్తున్నాం. వాడు కలిపారా, నువ్వు కూడా ఒకసారి కలిపి చూడు వస్తాదేమో అని అంటే అది వేరు. ఇప్పుడు ఎవరొక చైల్డ్ డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది చాలా యాక్టివిటీస్ అద్భుతంగా చేస్తారు, డ్రాయింగ్స్ బాగా చేస్తారు, కొంతమంది చదువుతారు, కొంతమందికి చెప్పిన వెంటనే గుర్తుంటుంది, కొంతమందికి రాసిన వెంటనే గుర్తుపెడతారు, కొంతమంది రీకాల్ చేస్తే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు, కొంతమందికి వాళ్ళ ఓన్ కాంపిటీషన్గా పెట్టుకుంటే చేసుకుంటారు, కొంతమంది వాళ్ళ ఓన్ టైం మేనేజ్మెంట్ చేసుకుంటారు. సో ఎవ్రీ చైల్డ్ యూనిక్, వీ కెనాట్ కంపేర్. మీలో ఉన్న క్వాలిటీస్ పక్క వాళ్ళు ఉండకపోవచ్చు. సో ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ ఆల్సో, మీ పిల్లల్లో ఉన్న క్వాలిటీస్ని కూడా ఎక్కువగా మనం పొగడకూడదు. అవును, ఆ పిల్లడికి ఏమైపోయిందంటే అబ్బా నేనేం చేయకపోయినా మా పేరెంట్స్ ఎంత పొగుడుతున్నారు అంటే నన్ను హ్యాపీ చేయడానికే చేస్తున్నారు అన్న ఫీలింగ్ కూడా పిల్లలకి చాలా అయిపోతుంది. సో వేర్ ఎవర్ దే ఆర్ రాంగ్, లెట్ దెమ్ రియలైజ్ దట్ దే ఆర్ రాంగ్. సో దాన్ని కరెక్ట్ చేయడానికి కూడా వాళ్ళ ఆస్కారం ఇవ్వండి. అప్పుడు పిల్లలు దే కెన్ హ్యాపీలీ ఓపెన్ విత్ యూ. అది ఏ ప్రాబ్లం వచ్చా రేపన్నాడు మీతో హ్యాపీగా షేర్ చేసుకుంటారు. అది మనం ఆ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి క్రియేట్ చేయాలి. బికాస్ పేరెంట్స్ ఆర్ ఆల్సో లెర్నింగ్ విత్ ద చిల్డ్రన్. అంతేగాని వాళ్ళకి ఏదో తెలుసని కాదు, బికాస్ వాళ్ళు కూడా ఇప్పుడే పిల్లలతో ఎలా తెయాలో నేర్చుకుంటున్నారు. సో ఇట్ ఇస్ సైడ్ బై సైడ్ లెర్నింగ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, మీ పిల్లలు బాగా చదవకపోయినా వాళ్ళలో ఒక మంచి క్వాలిటీ ఉంటుంది, దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, అండర్స్టాండ్ చేసుకుని కంపారిజన్
మనం ఆపేసుకుంటే పిల్లలు విల్ షైన్ లైక్ ఎనీథింగ్. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.